నీడిల్ లేకుండా సన్నజాజుల మాల కట్టడం కష్టం అనుకుంటున్నారా? యాక్చువల్లీ చాలా ఈజీ. కొంచెం ప్రాక్టీస్ ఉంటే చాలా ఫాస్ట్గా కూడా కట్టేయొచ్చు. ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ సింపుల్ మెథడ్ చూపిస్తాను. ముందుగా ఫ్రెష్ సన్నజాజులు తీసుకోవాలి. ఫ్రెష్ ఫ్లవర్స్ యూజ్ చేస్తే మాల ఎక్కువ టైం ఫ్రెష్గా ఉంటుంది మరియు చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్లవర్స్ని ఒక్కసారి క్లీన్ చేసుకోండి. చిన్న చిన్న స్టెమ్స్ ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేయండి. అలాగే సేమ్ సైజులో ఉన్న బర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఫైనల్ మాల చాలా నీట్గా ఉంటుంది. సరే, ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా 2 ఫ్లవర్స్ తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ 2 ఫ్లవర్స్ని క్రాస్ చేసి ఫింగర్స్తో జెంటిల్గా ట్విస్ట్ చేయండి. ఫస్ట్ ట్విస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది బేస్ లాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఫ్లవర్ని తీసుకొని ఆల్రెడీ ఉన్న ఫ్లవర్కి యాడ్ చేయండి. మళ్ళీ ట్విస్ట్ చేయండి. ఇలా ఒక్కొక్క ఫ్లవర్ యాడ్ చేస్తూ ట్విస్ట్ చేస్తూ ముందుకు వెళ్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే స్లోగా ఒక చైన్ లాగా ఫామ్ అవుతుంది. అదే మన మాల బేస్. ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రతిసారి ట్విస్ట్ చేసేటప్పుడు కొంచెం టైట్గా చేయాలి. లూజ్గా ఉంటే మాల ఓపెన్ అయిపోతుంది, షేప్ కరెక్ట్గా ఉండదు. అలాగే ఫ్లవర్స్ని ఈక్వల్ డిస్టెన్స్లో పెట్టి ట్విస్ట్ చేస్తే మాల చాలా బ్యూటిఫుల్గా యూనిఫామ్గా కనిపిస్తుంది. కొంచెం ప్రాక్టీస్ తర్వాత ఆటోమేటిక్గా స్పీడ్ పెరిగిపోతుంది. ఇలా పేషెన్స్తో కంటిన్యూ చేస్తూ మీకు కావలసిన లెంత్ వరకు మాల కట్టుకోండి. ఫైనల్గా లాస్ట్లో కొంచెం టైట్ ట్విస్ట్ ఇచ్చి సెక్యూర్ చేయండి. అప్పుడు మాల స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, నీడిల్ లేకుండా సింపుల్గా హ్యాండ్ మెథడ్తో మన సన్నజాజుల మాల రెడీ అయిపోయింది. చాలా న్యాచురల్గా ట్రెడిషనల్గా కూడా కనిపిస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ టైం కొంచెం స్లోగా అనిపించవచ్చు, కానీ ప్రాక్టీస్తో చాలా ఈజీ అయిపోతుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన పచ్చని పలికి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్.